అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేను మీ భవ్యాని కొత్తగా పునీత్ శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్ ని ఓపెన్ చేశాను. ఈ రోజు వెంకటేశ్వర స్వామి పూజా విధానం గురించి చెప్తాను. అంతకంటే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని చిత్రపటమును దీపపు కుందులను పరిశుభ్రం చేసుకుని పసుపు కుంకుమ పుష్పములతో అలంకరించుకోవాలి. ఈరోజు ప్రత్యేకంగా శనివారం ఉపవాస పూజ, అంటే శనివారం ఒక్క పొద్దులు అంటారు కదండి, అది దానికి తలిగిపిండి దీపం తయారు చేసుకోవాలి. ఆ తలిగిపిండి దీపంకు కూడా పసుపు కుంకుమ పుష్పములతో అలంకరించుకోవాలి. అలాగే పూజకి సంబంధించి కావలసిన వస్తువులన్నీ ఒకచోట సమకూర్చుకోవాలి. అగరవత్తులు, అక్షింతలు, కర్పూరము, పువ్వులు, తాంబూలము, పసుపు కుంకుమ, గంధము, హారతి పళ్ళెము, 2 పంచపాత్రలు, ఉద్దరిని, గణపతికి గరిక, ధూప్ స్టిక్స్, కొబ్బరికాయ, నైవేద్యాలు, ఇలా అన్నీ సిద్ధంగా పెట్టుకోవాలి. ఇలా అయితే పూజ మధ్యలో లేవాల్సిన అవసరం ఉండదు. మార్జనము ఈ శ్లోకంతో చేసుకోవాలి. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతో పివావ యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిః. అర్థం ఏమిటంటే ఆత్మశుద్ధి అండి. ఎడం చేత్తో చెంచాడు నీళ్లు పట్టుకొని మార్జన మంత్రం చదివి ఎడం చేతిలో ఉన్న నీటిని కుడి చేయి బొటనవేలుతో 3 సార్లు స్నానం చేసినట్టుగా తలపైన చల్లుకోవాలి. తరువాత గణపతి శ్లోకం చెప్పుకోవాలి. తరువాత సరస్వతి ప్రార్థన చేసుకోవాలండి. ఇప్పుడు దీపారాధన చేస్తున్నాను. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం భక్త్యా దీపం ప్రయచ్చాం దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్య జ్యోతిర్ నమోస్తుతే. అంటే దీని అర్థం వివరంగా చెప్పాలంటే దేవుడికి సమర్పించే దీపంలో 3 వత్తులు ఉండాలని శ్లోకం చెప్తోందండి. ఈ 3 వత్తులు ముల్లోకాలకు, సత్వ రజో తమో గుణాలకు, త్రికాలాలకు సంకేతంగా చెబుతారు. దీపం అంటే వెలుగు, కాంతి, జ్ఞానం అని భావం. ఓ భగవంతుడా, 3 లోకాల చీకట్లను పోగొట్టగలిగిన దీపాన్ని వెలిగించాను. నీకు ఎంతో ఇష్టమైన నేతితో కూడిన 3 వత్తులతో కూడిన దీపం ఇది. దీన్ని అగ్నితో వెలిగించి భక్తితో నివేదిస్తున్నాను. ఈ దీపాన్ని స్వీకరించి నన్ను అనుగ్రహించు. నరకం నుంచి రక్షించగలిగిన దైవ స్వరూపము, మహిమాన్వితము అయిన ఈ జ్యోతికి నమస్కరిస్తున్నాను అని భావం అండి. తరువాత ఆచమనం చేసుకోవాలి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అని 3 సార్లు నీరు త్రాగాలి. తరువాత చేతిలో నీరు తీసుకొని కింద విడిచిపెట్టాలి. మిగిలిన కేశవనామాలు చదువుకోవాలి. ఇప్పుడు కొన్ని అక్షతలు తీసుకొని ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి బారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అని వాసన చూసి మీ ఎడమ వైపుకి వేసుకోవాలి. ఇప్పుడు ప్రాణాయామం చేసుకోవాలి. నేను గాయత్రి మంత్రం చెప్పుకుంటానండి. ఈ గాయత్రి మంత్రం జపించడం వలన మనస్సుని నియంత్రించుకోవచ్చు, మేధస్సును పదునుగా చేసుకోవచ్చు, ఏకాగ్రతను పెంచుకోవచ్చు. తరువాత సంకల్పము. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ వెంకటేశ్వర దేవతా ప్రీత్యర్థం శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య దక్షిణ ఆగ్నేయ ప్రదేశే
कृष्णा कावेरी मध्यप्रदेशे वसति गृहे समस्तदेवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक स्वस्ति श्री चान्द्रमानेन श्री शोभकृत नाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतु भाद्रपद मासे कृष्णपक्षे नवमी तिथौ शनिवासरे पुनर्वसु नक्षत्रयुक्तायां शुभयोगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ శ్రీమాన్ శ్రీమత అని మా కుటుంబ సభ్యుల గోత్రనామాలు చెప్పుకున్నానండి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఉద్యోగ వ్యాపార ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం వేద సాంప్రదాయాభివృద్ధ్యర్థం अस्मिन् देशे गोवध निषेधार्थं गो संरक्षणार्थं सकल धन कनक विद्या प्राप्त्यर्थं वस्तुवाहन समृद्ध्यर्थं पुत्र पौत्राभिवृद्ध्यर्थं सर्वाभीष्टफल सिद्ध्यर्थं स्थित शनैश्चर दोष परिहारार्थं अलुमेलुमंगा पद्मावती समेत श्री वेंकटेश्वर देवता पीठ्यर्थे షోడశోపచార పూజాం కరిష్యే అని కుడి చేతి ఉంగరం వేలు మనం ఆచమనం చేసిన పంచపాత్రలో కలపాలండి. తరువాత ఘంటానాదం చేసుకున్నాను. ఇప్పుడు కలశారాధన. కలశానికి గంధం కుంకుమ పెట్టి కలశంలో పసుపు కుంకుమ అక్షతలు పుష్పం వేసి 3 సార్లు కుడివైపుకి తిప్పి శ్రీకారం రాసి తరువాత కుడి చేతితో కలశంపై మూసి ఉంచి ఈ మంత్రం జపించాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాః స్మృతః కుక్షౌతు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోథ యజుర్వేదः సామవేదోధర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాः గంగే చ యమునై చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ కురు అని చెప్పి పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష అంటూ అన్నింటిపైన నీరు చల్లి మనపైన కూడా చల్లుకోవాలండి. ఇప్పుడు గణపతికి క్లుప్తంగా పూజ చేసుకోవాలండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని మంత్రం చెప్పుకోవాలి. ఇప్పుడు ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఆసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నానం సమర్పయామి. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి. తర్వాత గంధాం ధారయామి అని గణపతికి గంధము కుంకుమతో అలంకరించుకోవాలి. తర్వాత అక్షతాన్ సమర్పయామి. పుష్పై పూజయామి. ఆభరణాన్ని సమర్పయామి అని అక్షతలు సమర్పించుకోవాలి. తరువాత గణపతికి దూర్వాయుగ్మం అంటే చాలా ఇష్టం కాబట్టి కొద్దిపాటి దూర్వాయుగ్మం పూజలో వాడుకుంటే చాలా మంచిదండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దూర్వాయుగ్మం సమర్పయామి అని గరికని సమర్పించాలండి. తరువాత ధూపాన్ని గణపతికి చూపించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆగ్రాపయామి అని 3 సార్లు ధూపాన్ని చూపించాలి. తరువాత దీపం చూపించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి అని 3 సార్లు చూపించాలి. తర్వాత ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి అని నీటిని వదలాలి. తర్వాత ఓం శ్రీ మహాగణాధిపతయే నమః నైవేద్యం సమర్పయామి అని మనం తెచ్చుకున్న పళ్ళు కావచ్చు పలహారాలు కావచ్చు స్వయంగా మన చేతితో స్వామివారి నోటికి అందించాలండి. అందించిన తర్వాత 5 సార్లు గణపతికి చూపించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః నైవేద్యం సమర్పయామి అని చెప్పి తదనంతరం తాంబూలం సమర్పయామి అని చెప్పి నీరాజనం సమర్పయామి అని కర్పూర హారతిని చూపించాలి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని కొద్దిపాటి నీళ్ళని వదిలిపెట్టాలి. తర్వాత హారతి కళ్ళకి అద్దుకోవాలి. తర్వాత మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అని గణపతికి పూజించిన పువ్వులను అక్షింతలను
ప్రసాదంలాగా స్వీకరించి తలలో పెట్టుకోవాలి. గణపతికి మనసారా ప్రార్థించాలి. నేను చేసే పూజలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూడమని వినాయకునికి నమస్కారం చేయాలి. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజ. ఈ పిండి దీపము ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి తయారు చేసుకుంది కాబట్టి తిరునామము పెట్టి 7 వత్తులతో వెలిగించానండి. సాధారణంగా పండుగ రోజుల్లో మాత్రం కుటుంబ సంక్షేమం కోసం స్త్రీలు వెలిగించే దీపానికి 5 వత్తులు ఉండాలని ఒక విశ్వాసం ఉంది. కానీ దేవతల రూపాలను అనుసరించి వత్తుల సంఖ్యలో మార్పులుండాలనే నియమమేమీ లేదండి. కానీ నేను 7 కొండల స్వామికి 7 వత్తులతో దీపారాధన చేస్తున్నాను. దీపారాధన చేసి పసుపు, కుంకుమ, అక్షతలు, పుష్పములు సమర్పించి మనసారా శ్రీ వెంకటేశ్వర స్వామి అలుమేలుమంగ పద్మావతి సమేతంగా ఉన్నట్లు ఆ దీపానికి నమస్కారం చేసుకున్నానండి. భగవంతుడు జ్యోతి స్వరూపుడు కాబట్టి ఆ జ్యోతిలోనే భగవంతుడు ఉంటాడు అన్నది మన నమ్మకము. ఇప్పుడు స్వామివారికి షోడశోపచార పూజ అండి. అలుమేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః ధ్యాయామి ఆవాహయామి. అలుమేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. సింహాసనం సమర్పయామి. అలుమేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. అలుమేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. అలుమేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ముఖే ఆచమనం సమర్పయామి. అలుమేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. పంచామృత స్నానం సమర్పయామి. తదనంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. తదనంతరం వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి. అలుమేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పించిన తరువాత గంధము, కుంకుమతో అలంకరించుకోవాలండి. అలుమేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి అంటూ గంధము, కుంకుమ సమర్పించాలి. ఇప్పుడు పుష్పములు. అలుమేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. పుష్పాంజలిం సమర్పయామి అని పుష్పాలు సమర్పించాలి అండి. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి అంగపూజ చేయాలి అండి. అంగపూజ అంటే ప్రతి అంగానికి ఒక్కొక్క నామంతో పూజ చేయాలి. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః పాదౌ పూజయామి. శ్రీ వెంకటాచలాధీశాయ నమః గుల్ఫౌ పూజయామి. శ్రీ ప్రదాయకాయ నమః జంగే పూజయామి. పద్మావతి పతయే నమః జానుని పూజయామి. జ్ఞానప్రదాయ నమః ఊరుం పూజయామి. మహాభాగాయ నమః కటిం పూజయామి. నిర్మలాయ నమః ఉదరం పూజయామి. విశాలహృదయాయ నమః హృదయం పూజయామి. పరిశుద్ధాత్మనే నమః స్తనౌ పూజయామి. పురుషోత్తమాయ నమః భుజౌ పూజయామి. స్వర్ణహస్తాయ నమః హస్తౌ పూజయామి. వరప్రదాయ నమః కంఠం పూజయామి. లోకనాథాయ నమః స్కందౌ పూజయామి. సర్వేశ్వరాయ నమః ముఖం పూజయామి. రసజ్ఞాయ నమః నాసికాం పూజయామి. పుణ్యశ్రవణ కీర్తినాయ నమః శ్రోత్రే పూజయామి. పుల్లాంబుజ విలోపనాయ నమః నేత్రే పూజయామి. వచ్చస్వినే నమః లలాటం పూజయామి. సహస్రశీర్షాయ నమః శిరః పూజయామి. రమ్య విగ్రహాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. అలుమేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః సర్వాణ్యంగాని పూజయామి అని అక్షతలు, పువ్వులు స్వామివారికి సమర్పించాలండి. తరువాత అష్టోత్తరంతో
తో స్వామివారిని అక్షితలు సమర్పించాలి. అష్టోత్తర శతనామావళికి అక్షితలు సమర్పించవచ్చు లేదా పుష్పములను సమర్పించవచ్చు. ఓం శ్రీ వెంకటేశాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః, ఓం లక్ష్మీపతయే నమః, ఓం అనానుయాయ నమః, ఓం అమృతాంశనే నమః, ఓం మాధవాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం శ్రీహరయే నమః, ఓం జ్ఞానపంజరాయ నమః, ఓం శ్రీవత్సవక్షసే నమః, ఓం జగద్వంద్యాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం శేషాద్రి నిలయాయ నమః, ఓం దేవాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం పద్మినీప్రియాయ నమః, ఓం సర్వేశాయ నమః, ఓం గోపాలాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం గోపీశ్వరాయ నమః, ఓం పరంజ్యోతిషే నమః, ఓం వైకుంఠపతయే నమః, ఓం అవ్యయాయ నమః, ఓం సుధాతనవే నమః, ఓం యాదవేంద్రాయ నమః, ఓం నిత్య యవ్వన రూపవతే నమః, ఓం నిరంజనాయ నమః, ఓం విరాభాసాయ నమః, ఓం నిత్యతృప్తాయ నమః, ఓం ధరాపతయే నమః, ఓం సురపతయే నమః, ఓం నిర్మలాయ నమః, ఓం దేవపూజితాయ నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చక్రధరాయ నమః, ఓం చతుర్వేదాత్మకాయ నమః, ఓం త్రిధామ్నే నమః, ఓం త్రిగుణాశ్రయాయ నమః, ఓం నిర్వికల్పాయ నమః, ఓం నిష్కలంకాయ నమః, ఓం నిరాంతకాయ నమః, ఓం ఆర్తలోకాభయప్రదాయ నమః, ఓం నిరుప్రధవాయ నమః, ఓం నిర్గుణాయ నమః, ఓం గదాధరాయ నమః, ఓం శాజనపానయే నమః, ఓం నందకినీ నమః, ఓం శంఖధారకాయ నమః, ఓం అనేకమూర్తయే నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం కటిహస్తాయ నమః, ఓం వరప్రదాయ నమః, ఓం అనేకాత్మనే నమః, ఓం దీనబంధవే నమః, ఓం జగద్వాపినే నమః, ఓం ఆకాశరాజవరదాయ నమః, ఓం యోగిహృత్పర్దశ మందిరాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం జగత్పాలాయ నమః, ఓం పాపఘ్నాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం శింశుమారాయ నమః, ఓం జటామకుట శోభితాయ నమః, ఓం శంఖమధ్యోల్ల సన్మంజు కింకిణ్యాఢ్య నమః, ఓం కారుండకాయ నమః, ఓం నీలమేఘశ్యామ తనవే నమః, ఓం బిల్వపత్రార్చన ప్రియాయ నమః, ఓం జగత్కర్తే నమః, ఓం జగత్సాక్షిణ్యే నమః, ఓం జగత్పతయే నమః, ఓం చింతితార్థప్రదాయకాయ నమః, ఓం జిష్ణవే నమః, ఓం దాశార్హాయ నమః, ఓం దశరూపవతే నమః, ఓం దేవకీ నందనాయ నమః, ఓం శౌరయే నమః, ఓం హయరీవాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం కన్యాశ్రణతార్యేజ్యాయ నమః, ఓం పీతాంబరధరాయ నమః, ఓం అనఘాయ నమః, ఓం వనమాలినే నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం మృగయాసక్త మానసాయ నమః, ఓం అశ్వరూఢాయ నమః, ఓం ఖడ్గధారిణే నమః, ఓం ధనార్జన సముత్సుకాయ నమః, ఓం ఘనతారల సన్మధ్య కస్తూరి తిలకోజ్వలాయ నమః, ఓం సచ్చిదానంద పాయ నమః, ఓం అలుమేలు మంగా సహిత వెంకటేశ్వరాయ నమః చెప్పుకోవాలి. తరువాత ధూపం చూపించాలి. అలుమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః ధూపం ఆగ్రాపయామి అని ధూపాన్ని స్వామికి అమ్మవారికి చూపించాలండి. తరువాత స్వామి అమ్మవార్లకి దీపాన్ని చూపించాలండి. నేను పిండితో చేసుకున్న దీపాన్ని చూపిస్తున్నాను. అలుమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః దీపం దర్శయామి అని 3 సార్లు స్వామికి అమ్మవారికి చూపించాలండి. దీపానంతరం ఆచమనీయం సమర్పయామి అని కొద్దిపాటి నీళ్ళని కిందకి వదిలిపెట్టాలి. తర్వాత నైవేద్యం. అలుమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః నైవేద్యం సమర్పయామి సత్యం త్వత్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి అని నీటిని చల్లాలి. తర్వాత ఓం ప్రాణం నమః, అపానం నమః, వ్యానం నమః, ఉదానం నమః, సమానం నమః అని 5 సార్లు చూపించాలి.
మనం ఎంతో ప్రీతిగా చేసుకున్న ప్రసాదాలన్నింటినీ స్వామివారికి మన చేతుల మీదుగా అందించి తినిపించాలండి. నేనైతే బెల్లం పాయసము నెయ్యి వేసి చేశాను, చాలా బాగుండింది. తర్వాత పానకం తాగించాను, చాలా బాగుండింది. పళ్ళను కూడా నివేదించాను. నాకైతే పూజ చేసుకున్నంత సమయంలో స్వామిని, అమ్మవారిని సాక్షాత్తు మా ఇంట్లో ఉన్నట్లే భావించానండి. తర్వాత మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, స్వామివారికి మధ్య మధ్యలో నీళ్ళు ఇవ్వాలి కాబట్టి మధ్య మధ్య పానీయం సమర్పయామి అని చెప్పాలి. అమృతమస్తు అమృతాపిదానమసి ఉత్తరాపోషణం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళనం సమర్పయామి, పాద ప్రక్షాళనం సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి అని నీళ్ళని వదిలిపెట్టాలి. తర్వాత తాంబూలం. అలుమేలుమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః తాంబూలం సమర్పయామి అని తాంబూలాన్ని స్వామివారికి సమర్పించాలి. ఇప్పుడు నీరాజనం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేతినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రు విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. మంగళాశాసనపరైర్ మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వారాచై సత్కృతాయాస్తు మంగళం. అలుమేలుమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. స్వామివారికి కర్పూర హారతి చూపించి మనము కళ్ళకి అద్దుకోవాలి. తర్వాత మంత్రపుష్పం. అలుమేలుమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి అని చెప్పి కొద్దిపాటి అక్షతలు పుష్పాన్ని సమర్పించుకోవాలి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి అని స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. ఇక మిగతా ఉపచారాలన్నీ మనం చేస్తున్నట్లుగా ఊహించుకొని మంత్రాన్ని చెప్పుకోవాలి. ఛత్ర చామర గీత నృత్య ఆందోళిక అశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా యథాశక్తి పూజయా చ భగవాన్ సర్వాత్మకః. అలుమేలుమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత సుప్రసన్నః సుప్రీతో వరదో భవతు అని చెప్పుకోవాలి. మనం చేసిన అంటే పూజలో వెనుక ముందు చేస్తూ ఉంటామండి. అందరూ పర్ఫెక్ట్గా చేస్తారని చెప్పలేము. కొన్ని తెలిసి తెలియక తప్పులు చేసింటే దయచేసి క్షమించు స్వామి అని వేడుకుంటున్నట్లండి ఇది. తర్వాత స్వస్తి చెప్పుకోవాలి. స్వస్తి చెప్పుకొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలి. అక్షతలు పుష్పాలు శిరస్సుపై ధరించుకోవాలి. అక్కడ పెట్టిన నివేదించిన నైవేద్యాన్ని కుటుంబ సభ్యులు అందరూ తిని వెంకటేశ్వర స్వామికి మనసారా నమస్కారం చేసుకోవాలి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా మీ భవ్య కోరుకుంటుందండి. అందరికీ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉంటుంది.